నాకు ఏడీ కావాలని ఉంది మీ దగ్గర అన్ని నేర్చుకున్నా కదా ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత సో డైరెక్షన్ ఒకటి నేర్చుకోలేదు అది చాలా కష్టం అండి మీతో మీ డైరెక్షన్ టీమ్ అడుగుతానండి అట్లీస్ట్ వెంకట్ అంటే మా డైరెక్షన్ టీం కూడా 7 మెంబర్సేనండి డైరెక్షన్ టీం. వెంకట్ అందరు రండి ఒకసారి స్టేజ్ మీదకి. ఇక్కడ ఇద్దరే ఉన్నారా? ఇంత భారీ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడం ఒక ఎత్తు అయితే నిషిత గారి అచీవ్మెంట్లో అభిషేక్ గారి చేత ఇంత మాట్లాడించడం కూడా ఒక అచీవ్మెంట్ అయింది ఈరోజు. కంగ్రాచులేషన్స్. ఎస్ సార్ రండి రండి ఒక్కసారి సెంటర్. రాజీవ్ కమ్. ఇంకా శ్రవణ్ రాలేదా? ఓకే. డైరెక్షన్ టీమ్ కంగ్రాట్స్. ఎక్కువ మంది లేరండి డైరెక్షన్ టీం, ఓన్లీ 7 మెంబర్స్ ఉన్నాము. ఈ సినిమా మొత్తం 7 మెంబర్స్తోనే కంప్లీట్ చేసినాం. సూపర్ సార్. ఇంకా రాలేదా? ఓకే. నిషిత మ్యామ్. ఓకే యా ఓకే ఇంకా నేను మాట్లాడచ్చా? నేనేం సైకిల్ చేయలేదండి. నేను ఎప్పుడు సైకిల్ తీసుకునేటోడిని, చేసేటోడిని కాదు. ఓకే సో అందరూ అంతా మాట్లాడారండి. ఐ థింక్ స్పోకెన్ అబౌట్ ద క్రూ, కాస్ట్, ఆర్ట్ డైరెక్టర్ అండ్ ఎవ్రీబడి. సో ఐ విల్ నాట్ స్పీక్ అగైన్. ఇట్స్ ఫెంటాస్టిక్. దే హ్యావ్ ఆల్రెడీ ఐ హ్యావ్ ఆల్రెడీ స్పోకెన్ ద ట్రైలర్. అంటే నేను ఒక డిఫరెంట్ థింగ్ చెప్దామని అనుకుంటున్నాను. అంటే సి ఆఫ్టర్ పుట్టింగ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ పుట్ ట్రిపుల్ డిజిట్స్, ఐ థింక్ ఐ వాజ్ వెరీ టెన్స్డ్. ఒక 3-4 days వరకు ఫైనలీ హౌ విల్ ఎవ్రీథింగ్ షేప్ అప్, ఏమవుతుంది అంటే ఇట్స్ మూవీ ఈజ్ ఎ 3-day లైఫ్ టైమ్ ఉన్న ప్రొడక్ట్. ఆ 3 daysలో అటైనా అవ్వచ్చు ఇటైనా అవ్వచ్చు అండ్ యూ 100 ఏమవుతాయి అనేది ఇట్ గెట్స్ డిసైడెడ్. సో దానివల్ల నాకు కొంచెం టెన్షన్ ఉండింది. బట్ దెన్ ఐ థింక్ అభిషేక్ షోడస్ ఫైనల్ మిక్స్ అయిన తర్వాత ఫస్ట్ హాఫ్ చూసాము. ఇట్ వాస్ టెర్రిఫిక్. అంటే అప్పటి వరకు నాకు ఐ వాజ్ ఓవరాల్ కాన్ఫిడెంట్, అదర్వైజ్ వీ వోంట్ బి పుట్టింగ్ సో మచ్. బట్ దెన్ సమ్వేర్ యూ హ్యావ్ దట్ సెన్స్ ఆఫ్ డౌట్, రైట్? ఏమవుతుంది ఏంటి మనకి మొత్తం తెలియదు కదా, ఆడియన్స్ ఈజ్ ద కింగ్, రైట్? సో బట్ దెన్ ఆఫ్టర్ ఐవ్ సీన్ దట్ ఇప్పుడు నేను ఇంత హ్యాపీగా ఐఎమ్ నాట్ టెన్స్డ్. ఐ థింక్ యూ గైస్ కెన్ సీ మీ ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే ఇన్ ద ఎయిర్పోర్ట్ అభిషేక్ వాజ్ ఆస్కింగ్ ఏమైందండి అని. I was little tense. I mean, it was on my face, it was on my behavior and all that. But then all that has gone away. I think, like I said, output is terrific. You're going to see a visual wonder. Ante ee words vaadtunanu kadandi. I don't speak about my stuff generally, and unless I have that kind of confidence, and it deserves that kind of description. So asalu the way the first half ante enta mimmali the speed at which, the tempo at which it takes you and then lands you at the end of the interval, అట్లా పైకి తీసుకెళ్ళి అక్కడ వదిలిపెడుతుంది. ద సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, గ్రాటిఫికేషన్ దట్ యూ గెట్ ఆఫ్టర్ ద ఇంటర్వెల్. నేను సెకండ్ హాఫ్ మొత్తం చూడలేదు, బట్ ఐమ్ టాకింగ్ టిల్ దేర్. ఇట్స్ ట్రెమెండస్. ఎవ్రీబడి విల్ ఎంజాయ్ దట్ దిస్ మూవీ టు ద డీపెస్ట్ ఎక్స్టెంట్. దట్ మచ్ ఐ కెన్ ప్రామిస్. అంటే మీకు మల్టిపుల్ ఎపిసోడ్స్ ఉంటాయి, ద ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ. ఫస్ట్ హాఫ్లో అయితే ఎవ్రీ 15 minutes యూ టెన్ టు సీ ఎ డిఫరెంట్ వరల్డ్. అంటే ఇట్స్ లైక్ నేను ట్రైలర్లో చెప్పా, యూ విల్ సీ 2 worlds, 2 movies in 1 movie అని. ఐ థింక్ దిస్ ఇస్ 4 or 5 movies in 1 movie. దట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ యూ విల్ హ్యావ్, దట్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ యూ విల్ హ్యావ్. అంటే మీరు బయటకు వచ్చేటప్పటికి డోంట్ దిస్ ఎనీవే గెటింగ్ రికార్డెడ్, యూ కెన్ క్వశ్చన్ మీ అగైన్ ఆన్ దిస్. ఇఫ్ యూ డోంట్ ఫీల్ దట్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, యూ కెన్ అంటే there is nothing else than that kind of satisfaction that you'll feel after you come out of the ఈ రోజు అందరూ మా కాస్ట్ అండ్ క్రూ అందరు చెప్తున్నారు వీఆర్ వెరీ నర్వస్ అని, ఇంక్లూడింగ్ డైరెక్టర్ నభా, విరాట్ అందరు. అక్క రేపు నర్వస్ ఉంది నాకు చాలా అని. బట్ యాజ్ ప్రొడ్యూసర్స్ మాకు మీకు లేదా అంటే మేము అస్సలు నర్వస్ లేము. ఎందుకంటే మేము ప్రొడ్యూస్ చేసిన అవుట్పుట్ ఏంటో మాకు ఆ కాన్ఫిడెన్స్ అలా ఉంది. ఒక ఎగ్జామ్ రాసినప్పుడు ఒక 1 year నుంచి ప్రిపేర్ అవుతాం. ప్రిపేర్ అయినప్పుడు ఆ ప్రిపరేషన్ మీద కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్ రాసినప్పుడు ఐ ల్యాండ్ సమ్వేర్ అనేది ఒకటి ఉంటుంది కదా. సో అట్లాంటి కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంది నాకు. అందుకని నాకు కొంచెం కూడా నర్వస్ లేదు రేపు ఏం జరగబోతుంది. అండ్ ఇందాక మాట్లాడిన ఆ జెంటిల్మెన్, ఐ హర్డ్ హిస్ ఫీడ్బ్యాక్, రా ఫీడ్బ్యాక్ వెన్ హీ వాస్ స్పీకింగ్ విత్ వాసు గారు. అంటే ఆయన ఇంకా మొత్తం చెప్పలేదులేండి మీకు. ఐ థింక్ హీ హెస్ యూజ్ ఫ్యూ వర్డ్స్ అండ్ హీ హెస్ లెఫ్ట్. బట్ ఇంటర్వెల్లో ఎట్లయితే ఉందో దానికంటే ఐ థింక్ యూ విల్ హ్యావ్ 3-4 times ఇంకా హై వస్తుంది మనకి ఫైనల్ ఎపిసోడ్కి. సో ఐఎమ్ 100% కాన్ఫిడెంట్ దిస్ గోయింగ్ టు బి ఎ బ్లాక్ బస్టర్. ఐ లీవ్ ఇట్ ఎట్ దట్. థ్యాంక్ యూ. సో ఐల్ టేక్ దిస్